ప్రసాద్ అరుగు మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. శారద టీ తీసుకొచ్చి ఇచ్చింది. ఏమైంది శారదా, ఎందుకింత మౌనంగా ఉన్నావు? మన రమేష్ వినోదుల గురించి ఆలోచిస్తూ మనసు చాలా బాధపడుతుంది. నాకు అదే బాధ. ఒకప్పుడు మనం అంతా కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరు వేరు వేరిళ్లలో ఉంటున్నారు. పండగలప్పుడు కూడా వాళ్ళు మన దగ్గరికి రావడం తగ్గిపోయింది. ఇంట్లో ఉన్న ఉత్సాహం అంతా పోయింది. నిజమే శారద, కానీ మనం కూడా ఏదైనా ప్రయత్నం చేయాలిగా. వాళ్ళ మధ్యున్న దూరం తగ్గాలంటే ఒక మంచి కారణం కావాలి. మంచి కారణం కావాలా? ఇంకొన్ని రోజుల్లో శ్రీరామనవమి వచ్చుద్దిగా. ఈసారి మనం అందరం కలిసి భద్రాచలం వెళ్దామని చెప్తే ఎట్టగుంటది అని శారద చెప్పింది. ప్రసాద్ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. అది మంచి ఆలోచనే శారదా. అక్కడున్న భద్రాద్రి రామయ్య సన్నిధిలో అత్తాకోడళ్ళు చాలా బావుంటుంది చూడ్డానికి. రామయ్య కళ్యాణం చూడ్డం చాలా పుణ్యంగా భావిస్తారందరూ. అవునండి, ఈ శ్రీరామనవమికి అక్కడ జరిగే కళ్యాణం చూస్తే మనసుకి శాంతి వచ్చుద్దంటారు. బహుశా మన కుటుంబం కూడా మళ్ళీ కలిసిపోతుందేమో. వెళ్దామండి. అయితే ఇప్పుడే కొడుకులకి ఫోన్ చేసి విషయం చెప్తాను. ఈసారి శ్రీరామనవమి సందర్భంగా అందరం కలిసి భద్రాచలం వెళ్దామని ఆహ్వానిద్దాం. ఉండండి, నేను వెళ్ళి ఫోన్ తీసుకొస్తా. ఇట్లాంటి మంచి పనులకి క్షణం కూడా వాయిదా వేయకుండా చకచక చేసుకుందాం. అన్నదమ్ములు తోడుకోడళ్ళు అర్థం చేసుకుంటారు అని శారద ఇంట్లోకి అలా వెళ్ళి అలా ఫోన్ తీసుకొచ్చి ప్రసాద్కిచ్చింది. శారద కాస్త సందేహంగా, వాళ్ళు వస్తారా? చిన్న చిన్న విషయాల మీద గొడవ పెట్టుకుని ఎప్పటికీ దూరంగా ఉంటున్నారు. ఒకరింటికొకరు వెళ్ళింది లేదు, కలుసుకుంది లేదు అని అడిగింది. రామయ్య మీద విశ్వాసం పెట్టి శారదా, మనం ప్రేమగా పిలిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు. అయినా ప్రయత్నం చేయకుండానే బాధపడ్డం తప్పు శారదా అని ధైర్యం చెప్పి ప్రసాద్ ముందుగా రమేష్కి ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడి, బాబు రమేషు, ఈసారి శ్రీరామనవమి రోజు మనం అందరం కలిసి భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నాం. నువ్వు కోడలు కలిసి రండి అని చెప్పాడు. రమేష్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఏమైంది బాబు? సరేనన్నా, నేను ప్రయత్నిస్తాను అని అయిష్టంగానే ఫోన్ పెట్టేశాడు. అనామిక లంచ్ బాక్స్ తీసుకొచ్చింది. మామయ్య ఫోన్ చేశారా? అవుననామిక, ఈసారి శ్రీరామనవమి సందర్భంగా అందరం కలిసి భద్రాచలం వెళ్లాలని చెప్పారు అని రమేష్ చెప్పాడు. అనామిక ఆ క్షణం ఆశ్చర్యపోయి, అందరం అంటే? మనము వినోద్ వాళ్ళు అమ్మా నాన్న అందరం కలిసి వెళ్లాలని నాన్న అనుకుంటున్నారు. ఆ మాటకి అనామిక ఏమీ మాట్లాడలేదు. ప్రసాద్ సంతోషిస్తూ, శారదా, పెద్ద కొడుకు పెద్ద కోడల్ని తీసుకొస్తానని చెప్పాడు. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు చిన్న అడిగి చెయ్యండి అని చెప్పగానే చిన్న కొడుకు వినోద్కి ఫోన్ చేశాడు ప్రసాద్. అప్పుడు వినోద్ కిచెన్లో ఉన్నాడు, వంట చేస్తున్నాడు. చెప్పనాన్నా, అమ్మ ఎలా ఉంది? బాగుంది బాబు. ఈసారి మన కుటుంబం అంతా కలిసి భద్రాచలం వెళ్దాం. చాలా రోజులైంది అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళి అని చెప్పాడు ప్రసాద్. వినోద్ కూడా కాస్త ఆశ్చర్యంగా స్పందించాడు. సరేనన్నా, నేను కూడా వస్తాను. నేను కూడా అంటే కోడలి భావనని తీసుకురావా బాబు? అదే నాన్న, నేను భావనకి విషయం చెప్పి చూస్తాను. వస్తానంటే తీసుకొస్తాను, లేదంటే నేను మాత్రమే వస్తాను అని మరొక మాట మాట్లాడకుండా వినోద్ కూడా ఫోన్ పెట్టేశాడు. శారదా, చిన్నాడు కూడా చిన్న కోడలతో వస్తానని చెప్పాడు అని చెప్పాడు. శారద కళ్ళల్లో చిన్న ఆశ మెరిసింది. యావండి, మన కొడుకులు కోడల్లో నిజంగా వస్తారా? ఆ రామయ్య అనుగ్రహం ఉంటే మన కుటుంబం మళ్ళీ ఒకటవుద్దిలే శారదా. ఓ రామయ్య, నా కొడుకులు కోడళ్ళు మళ్ళీ కలిసిపోవాలి. మా ఇంట్లో తిరిగి ఆనందం రావాలి అని మనసులో వేడుకుంది శారద. కాసేపటి నిశ్శబ్దం తర్వాత, చాలా రోజులైంది కదండి మనమందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళి. అవునా నమిక, ముందుట్లో ఎంతో బాగుండేది. ఇంట్లో పండగలప్పుడు అందరం కలిసి ఎంతో సరదాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో బిజీగా ఉన్నారు. కేవలం బిజీగా ఉన్నందుకే కాదండి, మన మధ్య కొన్ని అపార్థాలు కూడా వచ్చాయి. ఈ శ్రీరామనవమికి మనం భద్రాచలం వెళ్ళి అక్కడి భద్రాద్రి రామయ్య కళ్యాణం చూస్తే చాలా మంచిదని నాన్న చెప్పేవాడు. మావే చెప్పింది నిజమండి. భద్రాచలం అంటే చాలా పవిత్రమైన స్థలం. అక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం చూడడం నిజంగా గొప్ప అనుభవం. అమ్మకి ఎప్పటి నుంచో కోరికుంది మనం అంతా కలిసి అక్కడికి వెళ్ళాలని. అది ఇలా తీరుతుందనుకోలేదు. వినోద్ వాళ్ళు వస్తారా? వస్తారు కావచ్చా నమిక? వస్తే మంచిదే కదా. బహుశా ఈ యాత్ర మనందరినీ మళ్ళీ దగ్గర చేస్తుందేమో చూడాలి. నాకు అదే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక చిన్న ప్రయాణం కూడా కుటుంబాన్ని మళ్ళీ కలుపుతుంది. అయితే మనం తప్పకుండా వెళ్ళాలి.
కేవలం యాత్ర కోసం కాదు, కుటుంబం కోసం వెళ్ళాలి. హో రామయ్య, మా కుటుంబం మళ్ళీ కలిసిపోవాలని నీ దగ్గరకు వస్తున్నాం తండ్రి. నీ ఆశీర్వాదం కావాలి అని అనామిక చెప్పింది. రమేష్ సంతోషంగా ఆఫీస్కి వెళ్ళాడు. వినోద్ వినయంగా హాల్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న భార్య భావన దగ్గరికి వచ్చాడు. ఎవరు ఫోన్ చేశారు వినోద్? నాన్న ఫోన్ చేశారు. ఈసారి శ్రీరామనవమి సందర్భంగా మనం అంతా కలిసి భద్రాచలం వెళ్దామని చెప్పారు. మనమంతా అంటే? అన్నయ్య, వదిన, అమ్మా, నాన్న, మనం అందరం కలిసి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారంట. చాలా రోజులైంది కదా మనమందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళి. ఈసారి పండగని ప్రత్యేకంగా జరుపుకుందాం. భద్రాచలం వెళ్ళి రామయ్య దర్శనం చేసుకుంటే చాలా మంచి అనుభూతి ఉంటుంది. వెళ్దాం అని చెప్పింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజునే, యావండి, మనిద్దరు కొడుకుల్లో ఎవరు ఇంతవరకు మన ఇంటికి రాలేదు? శారద, లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా 50 సార్లు అడిగాం. వస్తారులే, ఓపిక బట్టి వస్తారు. వెళ్ళి వంట చేయి. కొడుకులు కోడళ్ళు రాగానే కడుపు నిండుగా కమ్మని చేతి వంటలు పెట్టాలిగా ఇప్పుడే వెళ్ళి చేస్తాను అని శారద వెళ్తూ ఉండగా బైక్ మీద రమేష్, అనామిక వచ్చారు. వాళ్ళని చూసి శారద దంపతులు ఆనందపడ్డారు. తండ్రి కొడుకులు బయటకొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. శారద, అనామిక వంట చేస్తూ ఉంటారు. కొద్దిసేపటికి గేటు దగ్గర ఒక కారు ఆగింది. వినోద్, భావన దిగారు. ఆ సౌండ్ విని శారద, అనామిక బయటకు వచ్చారు. శారద కళ్ళల్లో ఆనందం కనిపించింది. సమయం గడుస్తూ ఉండగా అనామిక తల్లిదండ్రులు, భావన తండ్రి అందరూ వచ్చారు. ఇంట్లో ఒక్కసారిగా పాత రోజుల సందడి మళ్లీ కనిపించింది. అందరూ కూర్చొని తింటూ చిన్న చిన్న విషయాలు గుర్తు చేసుకుని నవ్వుతున్నారు. అందరూ ఉత్సాహంగా మినీ బస్సులో భద్రాచలం బయలుదేరారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. గోదావరి తీరంలో ఉన్న పవిత్ర క్షేత్రమైన భద్రాచలం సీతారాముల టెంపుల్ దగ్గరకు చేరుకున్నారు. అందరి మనసులో భక్తి, ఆనందం కలిసిపోయాయి. శ్రీరామనవమి పండుగ రోజున ఆలయం చాలా అందంగా అలంకరించబడింది. భక్తులతో నిండిపోయింది. ఆ రోజు అక్కడ జరిగే సీతారాముల కళ్యాణం చూడ్డానికి వేలాది మంది భక్తులు చేరుకున్నారు. అందరూ కలిసి ఆలయంలోకి వెళ్లారు. సీతారాముల దర్శనం చేసుకున్నారు. ఆ పవిత్ర వాతావరణంలో నిలబడి ఉండగా వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. రమేష్ నెమ్మదిగా వినోద్ వైపు చూసి, తమ్ముడు, మనం చిన్న చిన్న విషయాలకే దూరమయ్యాం. కానీ రాముడు, లక్ష్మణుడు అన్నదమ్ముల ప్రేమకి ప్రపంచానికే ఆదర్శం. అవునన్నయ్య, లక్ష్మణుడెప్పుడూ రాముడితోనే ఉండేవాడు. అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో వాళ్ళని చూసి నేర్చుకోవాలి అని ఇద్దరూ కలిసిపోయారు. ఆ మాటలు విన్న అనామిక, భావన కూడా ఆనందంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇకపై మనం ఎలాంటి అపార్థాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలి. అవునన్నయ్య, ఇక నుంచి మన కుటుంబం అంతా ఒక్కటే అని వినోదు చెప్పాడు. దూరంగా నిలబడి ఉన్న శారదా ప్రసాద్ ఈ మాటలు విని చాలా సంతోషపడ్డారు. శారద కళ్ళల్లో ఆనంద బాష్పాలు వెలిగాయి. రామయ్య దయతో మన కుటుంబం మళ్ళీ కలిసిపోయింది అని ఆమె భావోద్వేగంగా చెప్పింది. అందరూ కలిసి మరోసారి ఆ సీతారాముల వారికి మనసారా నమస్కారం చేసుకున్నారు. అందరూ గుడి ఆవరణలో కూర్చుని ప్రశాంతంగా వడపప్పు, చలిమిడి తిన్నారు. అత్తయ్య, ఈ పుణ్యక్షేత్రం గురించి చెప్పరా? చెప్తాను చిన్న కోళ్ళ. సరైన సమయంలో సరైన ప్రశ్న వేసావు. మనం కాసేపు ఆ రామయ్య సన్నిధిలో ఉన్నట్టుగా ఉంటది. ఈ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్నట్టు ఉంటది. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది తీరాన వెలిసిన అత్యంత ప్రసిద్ధ క్షేత్రమే ఈ శ్రీరామ క్షేత్రం. చిన్నకొల్ల శ్రీరామ పుణ్యక్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తారు. కథలుగా చెప్పుకుంటారు. 17వ శతాబ్దంలో భక్తరామదాసుగా చెప్పుకునే కంచర్ల గోపన్న ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించాడు తల్లి. ఇక్కడ సీతారామచంద్ర స్వామివారు స్వయంభూమూర్తులుగా కొలువై ఉంటారు. అంతేకాదు, శ్రీరామనవమి వేడుకలకి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది అని చెబుతుంటే అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఇక్కడ శ్రీరామనవమి ప్రధాన ఉత్సవం. దీంతో పాటు వైకుంఠ ఏకాదశి, విజయదశమి, వసంతోత్సవం వైభవంగా జరుగుతాయి. ఈ దేవస్థానం చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పర్ణశాల అంటే రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి నివసించిన ప్రదేశం అన్నమాట. చిత్రకూట మండపం, గోదావరి స్నానఘట్టాలు అన్ని చాలా బాగుంటాయి. చెల్లి, అన్నదమ్ముల అనుబంధానికి గుర్తుగా కూడా ఉంటుంది అని చెప్పి అన్నదమ్ముల వైపు చూసింది అనామిక. ఆ రోజు నుంచి రమేష్, వినోద్ ఇద్దరూ అన్నదమ్ముల ప్రేమతో కలిసిమెలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఆనందంగా కుటుంబం అంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఇది వాళ్ళటి కదా.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.